ఇంప్రెస్ చేయకుండానే కాంప్లిమెంట్స్ ఇస్తున్నారేంటి? నా సంధ్య నా కోసం ఏం చేసినా గొప్పగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఒక్కనే కాదు, అందాన్ని ఆస్వాదించే ఏ భర్త అయినా భార్య చేసే పనులు చూసి ఆటోమేటిక్గా కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఈ ప్రపంచంలోకెల్లా అద్భుతమైన దృశ్యం ఏంటో తెలుసా? వంటింట్లో వంట చేస్తున్న ఇల్లాలిని ఇలా రెప్ప వేయకుండా చూడ్డం, కళ్ళు చెదిరే థ్రిల్ పొందటం. అబ్బా అవునా? అబ్బా కాదు, అబ్బో అనిపించేంత అందం, ఆనందం ఇంట్లోనే ఇల్లాలితోనే కనిపిస్తుందని చాలా మంది మగాళ్ళకి తెలియక క్లబ్బుల్లో పబ్బుల్లో డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. గొప్ప జీవిత సత్యాన్ని కనిపెట్టారు, కానీ కాఫీ తాగండి, చల్లారిపోతుంది. చల్లారిపోతుందంటే గుర్తొచ్చింది. మళ్ళీ ఏంటి? ఇంకో జీవిత సత్యమా? దాదాపుగా అలాంటిదే. ముందు చెప్పు. కాఫీ వేడిగానే తాగాలి, అవునా? అవును. ఐస్ క్రీమ్ కరిగిపోక ముందే తినాలి, అవునా? అవును. కానీ పులిహోర వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందా, చల్లరినాక తింటే బాగుంటుందా? రుచిగా చేస్తే ఎప్పుడు తిన్నా బాగానే ఉంటుంది. కరెక్ట్. అందుకే ఇవాళ నిన్నటి పులిహోరలో కూడా అంతటి అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేశాను. నిన్నటి పులిహోర? అవును. ఈరోజు లంచ్ సూర్యతో చేశాను. వాళ్ళ ఆవిడ చేసిన పులిహోర తీసుకొచ్చాడు, అద్దరిపోయింది. సేమ్ టు సేమ్ నువ్వు చేసినట్టే ఉంది. సూర్య బాక్స్ ఓపెన్ చేసి, నిన్నటి పులిహోర ఇది, నీకు నచ్చుతుందో లేదో అని మొహమాట పడ్డాడు. నేను వదులుతానా? నచ్చిందేదైనా సరే ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం అన్నాను. కానీ సంధ్య, నిన్నటిదైనా పులిహోర టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. రోజు గడిచినా రుచి మాత్రం నువ్వు చేసినట్టే ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావటం లేదు. నన్ను సూర్యని బెస్ట్ ఫ్రెండ్స్ని చేసి ఆ దేవుడు చాలా మంచి పని చేశాడు. మా ఇద్దరి రుచులు అభిరుచులు ఒకటే. అంతేకాదు, భార్యల పేరు కూడా ఒకటే సంధ్య. అది సరిపోనట్టు ఇద్దరిలో ఎవరు వంట చేసినా ఒకేలా ఉండటం అసలైన విచిత్రం. గ్రేట్ కదా? అవునండి. కానీ సంధ్య, సూర్య వైఫ్ వంటలో బెస్ట్, కానీ లైఫ్లోనే కాదు. అన్నీ ఉండి కూడా ఏదో పోగొట్టుకున్న వాడిలా బాధపడుతున్నాడు. ఈ మధ్యనైతే ఇంకా దారుణంగా తయారయ్యాడు. ఎందుకు? సూర్య భార్య తనకి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దగ్గర కావట్లేదంట. ఇదంతా మీతో చెప్పారా? అదొకటే కాదు సంధ్య, ఇంకా చాలా చాలా చెప్పుకొని బాధపడ్డాడు. సూర్య అలా బాధగా మాట్లాడుతుంటే నాకు చాలా జాలేసింది. ఆ జాలితో పాటు ఆ మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంలో 2-3 తిట్లు కూడా తిట్టాననుకో. సంధ్య, ఒక ఆడదానిగా చెప్పు, సూర్య వాళ్ళ ఆవిడ తనకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుందంటావు? ఏమోనండి, నాకెలా తెలుస్తుంది? ఒకవేళ సూర్య లేడనుకొని తనెవరికైనా దగ్గరైందేమో అని. ఏమండి, ఈ అనుమానం మీకే వచ్చిందా లేక ఆయనకొచ్చిందా? అంటే అది తనకు కూడా వచ్చింది. సంధ్య, మగాడికి భార్య మీద అనుమానం రాకూడదు. ఒకసారి వచ్చిందా అది పురుగులా మారి మెదడిని తొలిచేస్తుంది, మంచి ఆలోచనల్ని మార్చేస్తుంది, ప్రేమని చంపేస్తుంది. ఈ విషయం ఆ భార్యాభర్తలిద్దరికీ అర్థం కావటం లేదు. సూర్యకేదో హెల్త్ ప్రాబ్లం ఉందని
6 నెలలు భార్యాభర్తల మధ్య ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదని డాక్టర్ గారు చెప్పారంట. మీకు ఈ సంగతి కూడా చెప్పారా? ఏంటి సంధ్య మళ్ళీ ఇలా అడుగుతున్నావు? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య సీక్రెట్స్ ఉండవు, అన్నీ షేర్ చేసుకుంటాం. సూర్య ప్రేమగా తన వైఫ్ని దగ్గరికి తీసుకోవటం, ఆమె టచ్ మీ నాట్ల దూరంగా జరగటం, వారానికి వచ్చే ఒక్క ఆదివారం కూడా తన చేతికి చిక్కకుండా తప్పించుకోవటం, దాంతో తనకి పిచ్చెక్కిపోవడం, అన్నీ అన్నీ చెప్పేశాడు. ఆపండి, చాలు. వాళ్ళ గురించి ఇంకొక మాట కూడా చెప్పొద్దు. పరాయి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మీరెలా మాట్లాడడం సభ్యత కాదు. ఏంటి సంధ్య ఇది? నేను సూర్య సమస్య గురించి చెప్తుంటే ఇదేదో మన సమస్యలో నువ్వు ఫీల్ అయిపోతావేంటి? ఎవరి సమస్య అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి భార్యాభర్తల మధ్య ఉండాలి. పరాయి వాళ్ళు డిస్కస్ చేసే టాపిక్స్గా మారకూడదు కదండి. అఫ్ కోర్స్, నేను కూడా ఇలాగే మాట్లాడి సూర్యని కన్విన్స్ చేశాను. చూడండి, అతను కంప్లైంటే చేశారో మీరు కన్విన్సే చేశారో నాకు తెలీదు. ఇంకోసారి ఇలాంటి టాపిక్ నా దగ్గర తీసుకురాకండి. పరాయి వాళ్ళ పడికింటి ముచ్చట్లు వినడానికి నాకు రోతగా అసహ్యంగా ఉంటుంది. దివ్య, కాఫీ. కూర్చో. థ్యాంక్ యూ బాబ్జీ. బాబ్జీ, ఈ కాఫీ నీ ప్రేమలానే సూపర్గా ఉంది. ఎన్ని రోజులు ఒక భార్యగా భర్త గారి ముద్దు ముచ్చట్లు మిస్ అయ్యాను. అందుకే ఈరోజు కావాలనిపిస్తుంది. అర్జెంటుగా ఒక ముద్దు పెట్టు. ఇప్పుడా? అవును, ఇప్పుడే, ఇక్కడే ముద్దు పెట్టు. ఏడేళ్లు జైల్లోనే ఉండాల్సి వస్తుందిరా. ఏమైంది బాబ్జీ? ఇప్పుడు వద్దులే దివ్య, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. ఎవరు కావాలి సార్? ఇక్కడ బాబ్జీ అంటే ఎవరు? నేనే సార్. పండు అనే అమ్మాయిని కళ్ళబుల్లి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం.